90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సార్, మీరు పెట్టుబడి పెట్టడం అనేది చాలా మంచి ఆలోచనని ఎప్పుడూ చెప్తూ ఉంటారు. అందులో ఎక్కువగా గోల్డ్లో ఇన్వెస్ట్ చేయడం అంటే ద బెస్ట్ చాయిస్ అని చెప్తారు. అలా ఒక్కసారి కనుక అంటే మనం ఆలోచించి బేసిక్గా ఇప్పుడు మనం పెట్టుబడి పెట్టలేదనుకోండి, మనం చూస్తూ ఉన్నాం ధరలు కావచ్చు, మనం తీసుకునే ఆహారం కావచ్చు, ఇవన్నీ కూడా ఒకటే రేట్ కాన్స్టెంట్గా మెయింటైన్ చేయట్లేదు. అండ్ ఫర్దర్గా కూడా ఫ్యూచర్లో ఏ ధరలు పెరుగుతాయో తెలీదు, ఏ ధరలు తగ్గుతాయో తెలీదు. ఇవన్నీ కూడా మనము ముందుగానే పసిగట్టి ఒక పెట్టుబడిని పెట్టుకోవాలి అంటే రేట్లు ఏవి పెరిగినా కూడా మేము ఫైనాన్షియల్గా ఫ్రీడంగా ఉన్నాము అనే ఆలోచన స్టేట్ ఆఫ్ మైండ్కి రావాలి అంటే ఏం చేయాలి? ఒకవేళ ఆలోచనలో ఉంటే పెట్టుబడి ఏ విధంగా ఎప్పటి నుంచి స్టార్ట్ చేయాలి సార్? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఈ జనరేషన్లో ఉన్న చిన్న పిల్లల్ని కూడా అడిగినా కానీ వాళ్ళు చెప్తారు, నీకు ఆ నాలెడ్జ్ లేకపోతే నేర్చుకోరా అని చెప్పేసి. బికాస్ స్మార్ట్ చిల్డ్రన్ అంటే కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ వెళ్ళాల్సిన అవసరం లేదు, ఆక్స్ఫోర్డ్లో చదవాల్సిన అవసరం కూడా లేదు. చిన్న చిన్న స్కూల్లో చదువుకున్నా కూడా దెర్ ఆర్ స్మార్ట్ బాయ్స్ అండ్ స్మార్ట్ గర్ల్స్ ఈ జనరేషన్లో చాలా ముందుకు వస్తున్నారు, చాలా ఫాస్ట్గా నేర్చుకుంటున్నారు. అండ్ దే ఆర్ ఏబుల్ టు గ్రాబ్ ఎవ్రీథింగ్ వాట్ యు ఆర్ లెర్నింగ్ అనమాట. ఇకపోతే పెద్దవాళ్ళ సంగతి ఏంటి? పెద్దవాళ్ళు ఏం చేస్తున్నారు? పొద్దున్న లేచి స్నానం చేసి దేవుడి దగ్గర ఒకసారి ప్రార్థించుకొని ఇమీడియట్గా ఆఫీస్కి వెళ్ళిపోవడం, సాయంత్రం మళ్ళీ అలసిపోయి తిరిగి రావడం, పడుకోవడం. తింటారు లేదంటే పడుకుంటారు. ప్రాబ్లం ఏంటంటే వీళ్ళందరి మైండ్లో చాలా డిప్రెషన్ ఉంటుంది, చాలా టెన్షన్స్ ఉంటాయి. ఫస్ట్ రాగానే ఖర్చులు ఉంటాయి, పిల్లల ఫీజులు పే చేయాలి. దాంతోపాటే యూ హ్యావ్ అదర్ ఇన్వెస్ట్మెంట్ అండ్ గోల్స్ అని చెప్పేసి ఇంట్లో ఒకటే రామాయణం వినిపిస్తూ ఉంటారు. పాడిందే పాట అదే పాట వింటూ ఉంటారు. కానీ వీళ్ళు మాత్రం ఎప్పుడు చేయలేకపోతారు. వాళ్ళకి ఇష్టం లేదని కాదు, వాళ్ళు చేయలేకపోతున్నారు. ఎందుకంటే దే ఆర్ లాగింగ్ బిహైండ్ అనమాట. అంటే సమయం ఏంటంటే టైం ఈజ్ ద ఓన్లీ థింగ్ విచ్ ఈస్ కంప్లీట్లీ కాన్స్టెంట్ ఇన్ నేచర్ అనమాట. అంటే సమయము ఎప్పుడైతే మీకు స్టార్ట్ అవుతుందో అక్కడ చేంజెస్ అనేది కనపడతా ఉంటుంది. కానీ ఆ చేంజెస్ని మనం అందుకోలేకపోతే వెనక పడిపోతాం. ఆ చేంజెస్ ఏంటి? దానివల్ల మనకు లాభం ఏంటి? సింపుల్గా చెప్పాలి అంటే శిరీష, గ్రోనప్ కిడ్స్, ప్రతి పెద్దవాడు ఎవరైతే అబౌవ్ 18 అండ్ అబౌవ్ 21 ఇయర్స్ ఉంటారో, ఈవెన్ 50+ ఇయర్స్ ఉన్నా కానీ, ఆర్ ఎనీ ఏజ్ ఫర్ దట్ మ్యాటర్, ఏజ్ ఇస్ జస్ట్ అ నంబర్. ఎవ్రీబడి ఈజ్ అ గ్రోనప్ కిడ్. సింపుల్గా చెప్పాలి అంటే మొండి కేసేసి నేను ఇలాగే ఉంటాను అంటే మాత్రం మీరు నిజంగానే అలాగే ఉండిపోతారు. దెర్ వోంట్ బి ఎనీ చేంజ్. ఒక చెట్టులో కానివ్వండి, మీలో కానివ్వండి, మార్పు అనేది కనపడదు. ఇంకా చెట్టులో కనీసం సీజన్ టు సీజన్ మీకు ఆకులు రాలుతూ ఉంటాయి, కొత్త ఆకులు వస్తుంటాయి, పండ్లు, కాయలు, పువ్వులు అన్నీ వస్తుంటాయి. ప్రాబ్లం ఏంటంటే మనిషి నేర్చుకోవడానికి విల్లింగ్గా ఉంటేలే భవిష్యత్తులో ఏం జరగబోతుందో మీరు ప్రిడిక్ట్ చేయగలిగితే దెన్ యు ఆర్ ద లీడర్, యు ఆర్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ అండ్ ఫైనాన్షియలీ సౌండ్ పర్సన్. ఈ రోజున మీరు ఉంటున్న కాలనీ కానివ్వండి, బస్తీ కానివ్వండి, ఊరు కానివ్వండి, సిటీ కానివ్వండి, ఎక్కడైతే మీరు ఉంటున్నారో ఆ ఏరియాలో ఒక మంచి పలుకుబడి ఉన్న పర్సన్ ఉన్నారంటే ఆయన పుట్టుకున్న నుంచి రిచ్ అని కాదు, వాళ్ళ తాతలు ముత్తాతలు వదిలిపోయిన ఆస్తుల వల్ల ఆయన రిచ్ అని కాదు. అది ఉన్నా కానీ అది ఆయన మెయింటైన్ చేసుకోలేకపోతే ఆయన కూడా బీదవాడు అవుతాడు. సో స్మార్ట్ పద్ధతిలో ఎవరైతే రిచ్ అవుతారో డే బై డే మీ బ్యాంక్ బ్యాలెన్స్, మీరు ఒక ప్లాట్ నుంచి 10 ప్లాట్లు కొన్నారు, ఒక 4 కార్లు కొన్నారు అంటే మీ ఇన్వెస్ట్మెంట్స్ పెరిగాయి అంటే దెన్ యు ఆర్ అ గ్రోయింగ్ రిచ్ పర్సన్. సో అలాంటి కైండ్ ఆఫ్ పర్సనాలిటీ రావాలి అంటే నేను నేర్పించే కోచింగ్ క్లాసెస్ ఏవైతే ఉంటాయో ఇన్వెస్ట్మెంట్ పరంగా మనం చూసుకుంటే, బికాస్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ అన్ గోల్ అనమాట. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ మనకు రావాలి అనుకుంటే ఉన్న అప్పులు కానివ్వండి, ఆర్ తీసుకోబోయే కొత్త అప్పులు కానివ్వండి, ఫైనాన్షియల్ ప్లానింగ్ ఫర్ ఫ్యూచర్, రిటైర్మెంట్, చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్, మ్యారేజ్, ఆల్ దీస్ థింగ్స్ ప్రయారిటీస్ ఆర్ దేర్, బయింగ్ అ హౌస్, గోల్డ్, ఎవ్రీథింగ్. ఇవన్నిటికీ మీ దగ్గర ముందు చూపు ఉంటేనే మీరు అలాంటి కైండ్ ఆఫ్ రిచ్ లైఫ్ బ్రతకగలుగుతారు. సింపుల్గా ఒక చిన్న మాటతో స్టార్ట్ చేద్దాం. ప్రతి నెల జీతం అయితే పెరగదు, కానీ ప్రతి నెల కూరగాయలు మాత్రం ప్రైసెస్ పెరుగుతూనే ఉన్నాయనుకుంటా, గ్రాసరీస్ పెరుగుతున్నాయి కదా. సో డోంట్ యూ సీ ద డిఫరెన్స్? అక్కడ మీకు తెలియట్లేదండి. నేను నిజం చెప్తున్నా, ఒక 30 years బ్యాక్ విషయం నేను మాట్లాడకుండా, వెన్ ఐ వాజ్ ఇన్ బాంబే, అక్కడ నేను చూశాను. ఆ టైంలో మీరు నమ్మరు శిరీష, 40 రూపీస్ పర్ కేజీ సోనా మసూరి బియ్యం మేము కొనేవాళ్ళం బాంబేలో. 41 రూపీస్ అంటే ఆ టైంలోనే 40 రూపాయల పైన మీకు సోనా మసూరి బియ్యం ఉన్నప్పుడు, ఆ టైంలో మీకు హైదరాబాద్లో దాదాపు 20 రూపాయల కంటే తక్కువ రేట్లో ఉండే సోనా మసూరి ద ఫస్ట్ క్లాస్ ఫైన్ రైస్ చెప్తున్నా. కూరగాయల విషయానికి వస్తే ఒక ఎగ్జాంపుల్ మీ ముందుంది. ఇట్ సేస్ బర్నింగ్ అ హోల్ ఇన్ ద పాకెట్. అంటే మీ దగ్గర పాకెట్లో డబ్బులు ఏవైతే మీరు పెట్టేసేసి బయటికి వెళ్తారో, ఒక 4 కూరగాయలు కొందామని,
4 కాదు, మీరు 2 కూడా సరిగా కొనలేకపోతున్నారు. బికాజ్ ఇట్స్ నాట్ సఫిషియంట్. మీరు పెట్టుకున్న బడ్జెట్ ఏదైతే ఉందో అది 100 నుంచి 500 దాకా పెరిగిపోయింది. అవును. రాబోయే రోజుల్లో ఒక కొత్త రిపోర్ట్ ప్రకారం ఏం చెప్తున్నారంటే రూపాయి కేజీ వెజిటేబుల్స్ ఏవైతే ఒక 50 ఏళ్ళ ముందు ఉండే ప్రైస్ ఇప్పుడు మీకు 60 రూపాయలు 120 రూపాయలు అయిపోయింది. కెన్ యూ జస్ట్ ఇమాజిన్ ది ఇన్ఫ్లేషన్? ఎవ్రీ మంత్ ప్రైసెస్ మాత్రం కూరగాయలు కానివ్వండి, పెట్రోల్ 6 నెలలకు ఒకసారి కానివ్వండి, ఫైన్ రైస్, లాస్ట్ మంత్ మనం కొన్న రైస్ బ్యాగ్ నెక్స్ట్ మంత్ మీకు అదే ప్రైస్లో దొరకట్లేదు. ఎందుకు? అవన్నీ అర్థం చేసుకొని నెక్స్ట్ 10 ఇయర్స్లో ఈరోజు 120 రూపాయల కేజీ మీకు ఒకవేళ ఒక వెజిటేబుల్ దొరుకుతుందంటే అది మీకు 1200 రూపాయల కేజీకి దొరకబోయేది ఆ స్కోప్ ఉందని చెప్పేసి ఆ రిపోర్ట్లో తేల్చారు. అంటే కనీసం 10 టైమ్స్ అనేది మీకు 10 ఇయర్స్లో గ్రో అవ్వబోతుందంటే ప్రతి నెల మీకు 20 రూపాయలు, 30 రూపాయలు, 50 రూపాయలు చొప్పున మీకు ఇవన్నీ చిన్న చిన్న అవసరాలు ఏవైతే ఉన్నాయో పెరుగుతుంటాయి. కానీ మీరెంత సంపాదిస్తున్నారు? సంవత్సరానికి 1,00,000 రూపాయలు మీరు ఒకవేళ నెలకి సంపాదించినా కానీ సంవత్సరానికి కనీసం ఇంకొక 10% గ్రో అవుతుందా? ఆ 10% గ్రోత్తో మీరు నెలకొచ్చే ఖర్చులు మీరు ఎలా తట్టుకుంటున్నారు? సో ఇట్ హ్యాస్ గివెన్ అన్ ఎగ్జాంపుల్ ఇక్కడ శిరీష. జూలై నెలలో 15వ తేదీన హోల్సేల్ ప్రైస్ ఆఫ్ బీన్స్ వాజ్ అరౌండ్ 38 రూపీస్. ఇక్కడ మీరు చూసుకుంటే ఆగస్ట్లో హోల్సేల్ ప్రైస్ వాజ్ 31 రూపీస్. ఆగస్ట్ 3 నాడు మళ్ళీ సేమ్ అదే రీటైల్ ప్రైస్ మీకు 120 రూపీస్. అంటే హోల్సేల్ నుంచి మళ్ళీ మీకు రీటైల్ ప్రైస్ రానికి ఎందుకంటే 3 టైమ్స్ పెరుగుతుంది ప్రైస్? బికాస్ ఆఫ్ ది ఏజెంట్స్ హూ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ బిట్వీన్. అంటే ఈ ప్రైస్ మీరు ఏదైతే చూస్తున్నారో హోల్సేల్ ప్రైస్ అది ఒక వ్యవసాయం చేసే మన రైతన్నల ప్రైస్ అనమాట. ఒక రైతన్న ఏం చేస్తారంటే బేసిక్గా ఊరు నుంచి సిటీ దాకా తీసుకొచ్చేసేసి వాళ్ళు స్వయంగా అమ్మడానికి అంత స్కోప్ ఉండదు. ఉన్నా కానీ ఒక చిన్న చిన్న ఏరియాలో మీరు చూసి ఉండొచ్చు మన కాలనీస్లో రైతు బజార్లు ఉంటాయి. సో అలాంటి ఒక రోజు తప్పితే మిగతా అన్ని రోజుల్లో వాడు ఏం చేయాలండి? ఆ క్రాప్ ప్రొడ్యూస్ మొత్తం ఏజెంట్స్కి అమ్మాలి. వాళ్ళు ఏం చేస్తారు? ఇన్ రిటర్న్ సూపర్ మార్కెట్స్కి సప్లై చేస్తారు. సూపర్ మార్కెట్స్ విల్ యాడ్ దేర్ ఓన్ మార్జిన్ అనమాట. సో అలాగా మీకు ప్రైస్ అనేది ఇన్ఫ్లేట్ అవుతుంది. ఇన్ఫ్లేట్ అంటే యాక్చువల్గా దొరకాల్సింది 30 రూపాయలు 40 రూపాయల కేజీ అయితే మీరు 120 రూపాయలు మీరు పే చేస్తున్నారంటే ప్రైస్ పెరిగినట్టే కదా. సో ఆ ఇన్ఫ్లేషన్ ఏదైతే ఉందో దీన్ని మీరు గమనించగలిగితే మినిమం మీరు 1 కోటి రూపాయల నుంచి 10 కోట్ల రూపాయలు మీరు ఎక్సెస్గా సంపాదిస్తారు, సేవ్ చేసుకుంటారు. అది అలాగే క్యాష్ మీకు బ్యాంక్లో ఉంటుంది. మీకు ప్రతి నెల మీరు ఏదైతే ఆదాయం పొందుతున్నారు కదా దట్ విల్ బి నథింగ్ బిఫోర్ యువర్ సేవింగ్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ అనమాట. ఎందుకంటే హెల్త్ ఇన్సూరెన్స్ కావాలి, టర్మ్ ఇన్సూరెన్స్ కావాలి, దాంతోపాటే మీకు ప్రతి సంవత్సరానికి చాలా ఖర్చులు ఉంటాయి. ఇంట్లో ఫంక్షన్స్ ఉంటాయి, కొత్త బట్టలు కొనాలి. ఇవన్నిటికీ కనీసం కాదన్నా కానీ మినిమం 1,00,000 రూపాయల నుంచి 5 లక్షల రూపాయలు ప్రతి సంవత్సరం మనం స్పెండ్ చేస్తున్నాం. ఇలాంటి డబ్బులు కూడా మీకు ఫ్రీగా వస్తాయి ఒకవేళ మీరు ఇలాంటి కైండ్ ఆఫ్ ప్లానింగ్ ఈ రోజే మీరు చేసుకుంటే. ఇంకొక ప్రూఫ్ చూపిస్తుంది శిరీష. ఇఫ్ యూ లుక్ అట్ దీస్ నంబర్స్, vegetable prices pinch 29% Indian households surveyed, they say, reduce the consumption of essential and green vegetables to cope with the price rise in the last few months. దీనికి అర్థం ఏంటంటే ఒక రూపాయికి దొరకాల్సిన ఒక చిన్న గ్రీన్ లీఫీ వెజిటేబుల్ ఏదైతే మనం మెత్తకూర కానివ్వండి ఆర్ పాలకూర కానివ్వండి రూపాయికి దొరకాల్సింది 10 రూపాయలకు ఒక చిన్న బంచ్ వస్తుందంటే పీపుల్ హ్యావ్ స్పెండింగ్ దేర్ స్పెండింగ్ దే హ్యావ్ రెడ్యూస్డ్ అనమాట. అంటే కనీసము వారంలో తినాల్సిన వెజిటేబుల్స్ మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా తగ్గించుకుంటున్నారు. దీనివల్ల హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి బికాస్ దే ఆర్ నాట్ గెటింగ్ దట్ కైండ్ ఆఫ్ అ రెసిస్టెన్స్ పవర్. సో ఎవ్రీబడి స్పెండింగ్ మోర్ ఆన్ దేర్ హెల్త్ రీజన్స్. అంటే జ్వరాలు రావడం, దోమ ఒక్కటి కుట్టంగానే ఇమీడియట్గా మలేరియా రావడం ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ టైఫాయిడ్ రావడం, ఇవన్నిటికీ మీ ఆర్ స్పెండింగ్ మోర్ మనీ. సో ఇక్కడ నేనేం చెప్తానంటే ఇఫ్ యూ గో టు ది నెక్స్ట్ లెవెల్ ప్రొడక్షన్ అనేది చూసుకుంటే 2002 నుంచి ఇప్పటిదాకా 2013 వరకు ఒక చిన్న గ్రాఫ్ ఉంది శిరీష. 4 మిలియన్ టన్స్ అనే వెజిటేబుల్స్ గ్రో అయిన తర్వాత అక్కడ నుంచి మనకు వెజిటేబుల్స్ హ్యావ్ గ్రోన్ అప్ టు 18 మిలియన్ టన్స్. అంటే వెజిటేబుల్ అవుట్పుట్ మాత్రం గ్రో అవుతుంది కానీ ప్రైసెస్ మాత్రం డిక్రీజ్ అవ్వట్లా, ప్రైసెస్ కూడా పెరుగుతున్నాయి. ఇవన్నిటికీ కారణం చాలా రీజన్స్ ఉన్నాయి. నేను చెప్పేది ఒకటేనండి, యూ హ్యావ్ టు ఫస్ట్ ఇన్వెస్ట్. దానికోసం నేను ఎలాగైతే నేను కోర్సులో చెప్తున్నాను కదా ఈరోజు మీకు ఒక చిన్న ట్రైలర్ చూపించాను. దీనివల్ల ఏమవుతుందంటే రాబోయే నెక్స్ట్ 10 to 20 ఇయర్స్ మధ్యలో పెరగబోయే రేట్స్ అన్నీ కూడా మీరు హ్యాపీగా మీరు అవన్నీ కూడా అఫోర్డ్ చేయగలుగుతారు. కాబట్టే మీరు ఈ రోజు నుంచే మీరు పెట్టుబడి అనేది స్టార్ట్ చేయాలి. సమ్వేర్ అరౌండ్ కనీసం ఒక 25,000 లేదా 50,000 మీరు నెలకు పెడతారా లేదంటే 10,000 రూపాయల నుంచి స్టార్ట్ చేస్తారా ఆ నిర్ణయం మీకు వదిలేస్తున్నాను. ఈరోజు డెసిషన్ తీసుకొని ఇమ్మీడియట్గా ఇలాంటి క్లాసెస్ అటెండ్ అవ్వండి. ఎందుకంటే ఆన్లైన్ లేదా ఆఫ్లైన్లో మీకు ఒక గ్రేట్ ఆపర్చునిటీ ఉంది. నూతన సంవత్సరాన్ని ఒక కైండ్ ఆఫ్ గ్రేట్ నాలెడ్జ్తో వెల్కమ్ చేయమని చెప్తాను. స్టార్ట్ ఇన్వెస్టింగ్
ఈవెన్ టుడే ఇట్ సెల్ఫ్. ఎలా సార్, ఎలా అప్రోచ్ అవ్వాలి? వీటన్నిటి గురించి ఇన్ డీటెయిల్గా తెలుసుకోవాలి, మీ గైడెన్స్ కావాలి అనుకుంటే ఎలా అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మీరు చేయాల్సిందల్లా రెండు పనులండి. ఫస్ట్ మీరు నిర్ణయించుకోండి, మీ భవిష్యత్తు మీ చేతుల్లో ఉన్నప్పుడు దాన్ని మీరు ఒక కైండ్ ఆఫ్ గోల్డెన్ ఆపర్చునిటీగా మీరు చూస్తున్నారా, లేదంటే ఇప్పుడు మనం ఉన్న బ్రతుకు ఇలాగే బ్రతుకుతామని చెప్పేసి మీరు ఒకవేళ పాజిటివ్గా ఆలోచించేసేసి మీ కైండ్ ఆఫ్ గ్రోత్ని మీరు సీరియస్గా ఉన్నారంటేనే మీరు స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయమని చెప్తా. లేదా నంబర్ ఒకవేళ బిజీగా ఉందా వాట్సాప్ మెసేజ్ పెట్టండి, మీకు ఇమ్మీడియట్గా నా టీం ఆ పూర్తి డీటెయిల్స్ మీకు ఇవ్వబడతాయి. ఎందుకంటే మీరు ఇక్కడ అందరూ హైదరాబాద్లో ఉండరండి. దెర్ ఆర్ పీపుల్ హూ ఆర్ స్ప్రెడ్ అక్రాస్ ద కంట్రీ, వేరే దేశాల్లో కూడా ఉండొచ్చు. మీరందరికీ కూడా ఒక గోల్డెన్ ఆపర్చునిటీ ఏంటంటే ఆ కైండ్ ఆఫ్ పర్సనల్ టచ్ మీకు దొరికేలాగా నేను మీకు ఆన్లైన్లోనే ఆ కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తాను. అండ్ ఈ ఒక్కరోజే కాదండి, మీరు నాతో ఈ క్లాస్లో ఈ ఒక్కరోజు కోసం జాయిన్ అయ్యారనుకోండి, మీరు 10 years వరకు పెట్టుబడి పెడుతున్నారు కదా, 10 years వరకు నేను మీకు సపోర్ట్ ఇస్తాను. ఓ గ్రేట్. 10 years వరకు ఆన్లైన్ ఆఫ్లైన్లో కూడా నేను మీకు సపోర్ట్ ఇస్తాను. సో దాట్ మీరు రిచ్ ఎలా అవ్వాలి, ఎలా అవ్వరు కూడా నేను మీకు చెప్తాను. అండ్ దానికి ఏం చేస్తేనే మనం రిచ్ అవుతాము. అండ్ ఆ 10 years జర్నీ వరకు నేను మీతో తోడుగా ఉంటాను, మీ నీడలాగా ఉంటాను. సో దాట్ I will ensure that you become a very rich and a financially secured person. So call చేయండి immediately. Don't waste your time. I think we have less than a week అనమాట నూతన సంవత్సరానికి. సో కొత్త సంవత్సరం రాబోతుంది. స్టార్ట్ యువర్ ఇయర్ ఇన్ అ బ్యూటిఫుల్ మేనర్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.